రాష్ట్రంలోని నిరుద్యోగులు విద్యార్థుల సమస్యల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టింది వైసీపీ. విద్యా వ్యవస్థ ఉద్యోగ నియామకాల్లో చోటు చేసుకుంటున్న వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేసింది. పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. తిరుపతిలో జరిగిన నిరసన కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఇటు విజయవాడలో అవినాష్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ పెద్ద ఎత్తున కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొనేలాగా ప్రణాళికలు సిద్ధం చేశారు. డిఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలని నిరసించడంతో పాటుగా నీట్ పరీక్షలో పొరపాట్లపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తోంది. నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు ఈ నిరసనలు చేపట్టారు. ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతినీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూశారు ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా అనర్హులకు ఇవ్వడం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రూపాయలు వెంటనే